శిరోముండన కేసులో పాటు 2013లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దళితులను పూటికలతో తన్ని అవమానపరచడం జరిగింది. అది నిజం కాదని దైవసాక్షిగా ప్రమాణం చేసి సత్తా తోట త్రిమూర్తులకు ఉందా అని ఎంఆర్పీఎస్ నేత ఆకుమర్తి చిన్నమాదిగా సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ తోటను తాను దగ్గర నుండి చూస్తానని, దళితులు అంటే అతనికి ఎప్పుడు కూడా చిన్న చూపేనని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దొంగతన నెపంతో మాదిగ యువకుడిని కారు డిక్కీలో పెట్టుకుని రామచంద్రపురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేస్తే ఆనాటి దళిత నాయకుడికి ఆ విషయాన్ని ఎస్సీ దృష్టికి తీసుకెళ్లి తానే అడ్డుకోవడం జరిగిందని అన్నారు. ఇలాంటి సంగతులు ఎమ్మెల్సీ తోట చాలా చేశారని అన్నారు. వర్గీకరణ పోరాటంలో తనపై 30 కేసులు పెట్టించిన చరిత్ర తోటదని అన్నారు. దళిత జాతికి ద్రోహం చేసే వ్యక్తిని శిరోమండలం కేసు ముద్దాయి తోట త్రిమూర్తులకి మద్దతు ఇస్తారని దుయ్యబట్టారు. ఆత్మాభిమానం ఉన్న దళితులు ఎవరు ఆయన వెంట ఉండకూడదని అన్నారు. మండపేట నియోజకవర్గ దళితులంతా కూటమి అభ్యర్థి వేగుల జోగేశ్వరరావును గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో మండపేట నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మందపల్లి దొరబాబు, దమలపాటి మురళి, మొరంపూడి విజయ్, చాపల జోస్, దార్ల ప్రేమ్చంద్, పైడమల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులుగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వర గారికి మద్దతుగా ఈరోజు దళితులంతా కూడా ఎందుకు ఓటేయాలి, లేదా తోట త్రిమూర్తులు గారిని ఎందుకు ఓడించాలనే విషయాలపైన నేను ఇక్కడ క్షుణ్ణంగా మాట్లాడడానికి రావడం జరిగింది. ఉదాహరణకి 2019 ఎన్నికల ముందు దళితుల మీద దాడులు జరిగినాయని, లేదా దళితులకు సరైన పథకాలు రావట్లేదని, లేదా దళితులకు సరైన గుర్తింపు గౌరవం లేదని చెప్పి, ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే దళితులకు మరింత మేలు కలుగుతుందని చెప్పి, దళితులకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనే ఆలోచనతో ఆ రోజు మా దళిత లీడర్లంతా కూడా ఓడించి, దళితులంతా ఆయన పక్షాన్ని నిలబడి, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి 95% మంది దళితులంతా కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడితే, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే దళితుల మీద దాడులు నిలిచిపుచ్చమైనాయి. అదే రకంగా మొదటగా మన తూర్పుగోదావరి జిల్లాలోనే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గం సింగంపల్లిలో ఒక మామిడికాయ కోసాడని చెప్పి ఒక బక్కి శ్రీని అనే వ్యక్తిని, దళిత బిడ్డని మరి హత్య చేసి అతనే ఉరేసుకున్నాడని చెప్పి అక్కడ ఉండబడే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అది చిత్రీకరించారు. అదే రకంగా మరి ఏదైతే మనం దాని తర్వాత చూసుకుంటే మన చీరాల కిరణ్ కానీ మాస్క్ అడిగినందుకు, లేదా మనం చూసాం డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించి చంపారో చూసాం. అదే రకంగా ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన అధికారంలో ఉంటే ఏ రకంగా ఉంటాడో మీకు చెప్తా ఉన్నాను. ఆయన 2012లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిచిన తర్వాత రాజానగరంలో మా మాదిగ యువకుడిని దొంగతనం నెపంతో అదే తోట త్రిమూర్తులు గారి సొంత కారులో డెక్కీలో వేసుకొచ్చి రామచంద్రపురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ట్రావెలర్స్ బంగ్లాలో పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే, ఆ రోజు దళిత నాయకుడిగా, ఎంఆర్పిఎస్ నాయకుడిగా నేను అతన్ని డీజీపీ గారితో మాట్లాడి, ఎస్పీ గారితో మాట్లాడి ఆ రోజు విడిపించిన సంగతి ఇగో చూడండి. అంటే ఓట్లేసింది ఎవరైనా అక్కడ ఉప ఎన్నికల్లో అత్యధికంగా దళిత ఓట్లతోనే ఆయన గెలిచాడు. దళిత ఓట్లతో గెలిస్తే దళితులకు ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలండి? అదే రకంగా నా వరకు నేను చూసుకుంటే నేను ఆయనకి ఎప్పుడు అండగానే, నీడలాగా ఆయన వెంటగా ఉండి ఆయనకి నిరంతరం సపోర్ట్ చేశాను. అదే రకంగా 2012 ఉప ఎన్నికలలో వర్గీకరణ కోసం మా రాష్ట్ర నాయకుడు ఆదేశాల ప్రకారం వెళ్ళి వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వర్గీకరణకి మద్దతు ఇవ్వని అడిగిన పాపానికి సుమారు దాదాపు నా మీద 30 కేసులు వేసి రౌడీ షీట్ పెట్టి నిరంతరం వేధించిన సంగతి మర్చిపోవద్దని చెప్పి మండపేట నియోజకవర్గ దళితులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా నిన్న కాక మొన్న చూసాం, శిరోమండలంలో దాదాపు 28 సంవత్సరాలు
28 సంవత్సరాలు మా దళిత నాయకులు, కార్యకర్తలు, దళితులు అందరూ అండగా నిలబడి కోర్టుల ద్వారాగా ఈయన అనేక కుట్రలు చేసి ఆ కేసును నిరంతరం సాగనివ్వకుండా 28 సంవత్సరాలుగా సాగదీస్తే ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారము ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా 6 నెలల లోపు వెంటనే దాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు న్యాయం జరిగింది అనుకునే లోపే కానీ దానిపైన ఒక కుట్ర జరిగి 18 నెలల శిక్ష పడింది. 18 నెలల శిక్ష పడిన అనంతరం అక్కడే వెంటనే బెయిల్ తీసుకుని ఇక్కడ మండపేట వచ్చి కొంతమంది మా దళితుల్లో ఉండబడే మా దళిత ద్రోహులు ఆయనకు అండగా నిలబడడం అది జాతికి ద్రోహం చేస్తున్నారు. అది జాతి ద్రోహమే. బయట వాళ్ళు దళిత ద్రోహులు కాదండి, మనమే మన దళిత ద్రోహుల కింద మనం గుర్తించుకుంటున్నాం. ఈరోజు ఆయన వచ్చిన వెంటనే ఏం మాట్లాడాడండి? ఆయన పార్టీ కార్యాలయం దగ్గర ఉండి మీ మీడియా సాక్షిగానే మాట్లాడాడు. చివరి వరకు వచ్చారు అంటే ఆయనకు చట్టాల మీద ఏమాత్రం గౌరవం లేదు కాబట్టి అక్కడ బెయిల్ తీసుకుని వచ్చి ఇక్కడ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు, దళితులను వ్యతిరేకంగా మాట్లాడాడు, దళిత నాయకులను మాట్లాడాడు, దళిత లీడర్లందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎంత కండకావరంగా మాట్లాడాడో మనం చూసాం. ఇక్కడ ఉండబడే మెండపేట నియోజకవర్గం అందరికీ మీకు చెప్తా ఉన్నాను, ఈయన ఇన్ఛార్జ్ వచ్చిన నాటి నుండి ఒక పక్క కేశవరంలో గ్రావెల్ దోపిడీ, ఇక్కడ కపిలేశ్వరంలో ఇసుక దోపిడీ, తాతపుడులో ఇసుక దోపిడీ, అక్కడ అద్దంకివారి లంక దగ్గర అక్కడ మట్టి దోపిడీ చేసిన సొమ్ముతో మా దళిత లీడర్లను, దళిత ఓట్లను కొనాలని చూస్తా ఉన్నాడు తోట త్రిమూర్తులు గారు. అదే రకంగా తోట త్రిమూర్తులు గారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. తోట త్రిమూర్తులు గారికి మీకు ఏ మాత్రం మీద చట్టం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, దళితులంటే మీకు గౌరవాన్ని ఒక పక్క నటిస్తా ఉన్నారు కదా, మీరు ఆ నటించే క్రమంలో మీరు ప్రమాణం చేయండి, ఇదిగో నేను దళిత బిడ్డని కొట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి. మీరు ప్రమాణం చేయగలరా? ఆ రోజు రామచంద్రపురం 2013లో మీరు దళిత బిడ్డని మీరే స్వయంగా కారు ఎక్కించి బూటుకాలతో తన్నారా లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం తోట త్రిమూర్తులు గారు. ఒక పక్క దళితులకే కాదండి, ఆయన సొంత కాపు నేతల